హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాస్త్ర విలేజ్ వెబ్స్ అండ్ కందుకూరు అడ్డా ఇన్స్టా పేజ్. ఈరోజు అయితే ఈవినింగ్ మా పాఠశాల విద్యార్థులు గేమ్స్ అయితే ఆడుకోవడం జరిగింది. 6th 7th 8th 9th స్టూడెంట్స్ సురేషుడం వాళ్ళని గేమ్స్ ఆడించడం జరిగింది. ప్రైమరీ సెక్షన్ మను సారు, తర్వాత కిరణ్, నేను అందరం అక్కడ ఉండడం జరిగింది. అక్కడ అందరూ గేమ్స్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. తర్వాత 10th క్లాస్ వీళ్ళు బాలకృష్ణ, తర్వాత జగదీష్, మణికంఠ వీళ్ళంతా కూడా కనిపిస్తున్నటువంటి వాళ్ళు. ఇంకా వీళ్ళంతా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇక్కడ గేమ్స్ తర్వాత పిల్లలు అక్కడ సరదాగా ఈరోజు గడిపేయడం జరిగింది. మరీ ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళు కూడా చూడండి, 10th క్లాస్ వాళ్ళు ఎలా చేస్తున్నారు చూడండి. 10th క్లాస్ వాళ్ళంతా కలిపి ఒక గ్రూప్ లాగా వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇది ప్లే గ్రౌండ్లో ముఖ్యంగా వీళ్ళు 8th క్లాస్ వాళ్ళు వీళ్ళంతా కూడా రేష్మాన్ 6th క్లాస్, మిగతా స్టూడెంట్స్ అంతా కూడా ఈరోజు గ్రౌండ్లో సాయంత్రం 4 నుంచి 5:30 5:20 వరకు కాలం గడపడం జరిగింది. అక్కడనే గేమ్స్ ఆడుకోవడం జరిగింది విద్యార్థులందరూ. మేము కూడా అక్కడనే ఉండడం జరిగింది. జెంట్స్ టీచర్, లేడీ టీచర్స్, తర్వాత అమ్మాయిలు ఒకవైపు అబ్బాయిలు ఒకవైపు, వీళ్ళంతా 7th క్లాస్ వాళ్ళు. గేమ్స్ అయితే అక్కడ మను సార్ కనిపిస్తున్నారు చూడండి. వీళ్ళంతా గేమ్స్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళు గేమ్స్ పార్టిసిపేషన్ చేయడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా కబడ్డీ ఆడారు. కబడ్డీలో వీళ్ళంతా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇంకొద్దిసేపు హయ్యర్ సెక్షన్ వాళ్ళు కూడా ఆడడం జరిగింది. హయ్యర్ సెక్షన్, లోయర్ సెక్షన్ సపరేట్గా 6th 7th సపరేటు, 7th 8th సపరేట్గా, 9th 10th సపరేట్గా గేమ్స్ అయితే ఆడుకోవడం జరిగింది. గేమ్స్లో ఈరోజు మొత్తం గడిచిపోయింది అనుకోండి. ఇలా నిర్వహించడం కారణం ఏంటంటే లోయర్ సెక్షన్ వాళ్ళు టూర్కి వెళ్ళడం జరిగింది. అలా టూర్కి వెళ్ళడం వల్ల వీళ్ళకి గేమ్స్ నిర్వహించడం జరిగింది. అంటే వాళ్ళు సాయంత్రం వెళ్ళేసరికి లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఇంకా రేపు మా పాఠశాలలో కార్యక్రమం మిగతా ఉన్నాయి.